హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనది 0 to మిలియనియర్ ఛాలెంజ్ 4th డే 4. సో ఈరోజు వచ్చేసి నేను ఒక కాల్ అంటే నాకు ఈరోజు వచ్చేసి మనకు ఒక మెసేజ్ వచ్చింది. సో మీరు ఆల్రెడీ ఒక రౌండ్ అటెండ్ అయ్యారు కదా, మీరు సెలెక్ట్ అయ్యారు. ఈరోజు మళ్ళీ మనకు మెసేజ్ రావడము, మళ్ళీ నెక్స్ట్ డే అంటే టుమారో మీకు సెకండ్ రౌండ్ ఉంది, మీరు రమ్మని మెసేజ్ వచ్చింది. సో నేను కూడా ఓకే వెళ్దాం చూద్దాం అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. టుమారో ఐ కెన్ ఈగర్లీ వెయిటింగ్ టు మేబీ ఐ కెన్ అటెండ్ దట్ ఇన్ ఇంటర్వ్యూ. సో నేను ఒకసారి అది ఇంటర్వ్యూ డెఫినెట్లీ ఒకవేళ మనకు ఆఫర్ లెటర్ చేతికి వచ్చిన తర్వాత నేను చెప్తాను. అండ్ 0 to మిలియనియర్ జాబ్ చేసే వాళ్ళకి అది పాసిబుల్లా కాదా, లేదా అది పాసిబిలిటీ కాకపోవడమా, లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్తాను. అండ్ మన 0 to మిలియనియర్కి నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను, చాలా చోట్ల రీసెర్చ్ చేశాను. నేను రీసెర్చ్ చేసింది నాకు తెలిసింది ఏంటంటే అంటే నేను రీసెర్చ్ చేసి తెలుసుకుంది, స్టాండర్డ్ జాబ్స్ ఎవరైనా స్టాండర్డ్ జాబ్ చేస్తే 0 to మిలియనియర్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. బట్ మన ఛాలెంజ్ ఏంటిది, మన దగ్గర మనం చేసింది 0 to మిలియనియర్. సో మనం వచ్చేసి జాబ్ చేస్తాం, 100% జాబే చేస్తాం. బట్ పర్మనెంట్గా చేస్తామంటే అది కాదు. పర్మనెంట్గా ఎవరు చేయలేరు, నేను చేయలేను. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా ఏమవుతాడో ఎవరికి తెలియదు. సో మన టార్గెట్ ఏంటంటే 0 to మిలియనియర్ అనేది అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది మన టార్గెట్, మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు, అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారు, ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఫాలోవర్స్, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. సో దాన్ని బట్టి మనము స్టెప్ బై స్టెప్ 0 to మిలియనియర్ అవ్వడం సాధ్యమవుతుందా, లేకపోతే మన ఆస్తి, మన ఫాదర్స్ యొక్క ఆస్తితోటి మనం మిలియనియర్ అవ్వడానికి ఉంటుందా అనేది మన యొక్క ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా. కానీ నేను మనస్ఫూర్తిగా ఒకటి మాత్రం అనుకుంటున్నాను, 100% మనకు ఛాన్స్ అయితే ఉంది, మిలియనియర్ అవ్వచ్చు. కానీ ఏ విధంగా అవ్వాలనేది డే బై డే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి మనకు కాల్ వచ్చింది, రేపు మనకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ మనకు ఒక జాబ్తోనే మనకు 100% అనేది మనం మిలియనియర్ అవ్వలేము. కాబట్టి నెక్స్ట్ ప్లాన్ అంటే ఏం చేయబోతున్నాము, ఏ విధంగా చేయబోతున్నాం అనేది కూడా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అనేది మనం వీడియో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు నన్ను ఫాలో చేస్తూ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నన్ను ఫాలో చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ నన్ను మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే నేను అంత తొందరగా మిలియనియర్